అంజన్న దర్శనం చేసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ జగిత్యాల జిల్లా చొప్పదండి నియోజకవర్గం మల్యాల మండలం కొండగట్టు రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం ఉదయం కొండగట్టు అంజన్న స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు సంప్రదాయబద్దంగా స్వాగతం పలికి ఆయనకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొండగట్టు ఘటనపై స్పందించిన అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ దిగువ కొండగట్టు ప్రాంతంలో జరిగిన దురదృష్టకర ఘటనపై కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు వివరాలు అందజేశారు. ప్రభుత్వం బాధితులను ఆదుకునేందుకు సానుకూలంగా స్పందించింది. తప్పకుండా బాధితులకు సహాయం చేస్తామని అండగా ఉంటామని ఆయన పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి లక్ష్మణ్ ఫైర్. అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను మంత్రి లక్ష్మణ్ తీవ్రంగా ఖండించారు. కోనసీమలో కొబ్బరి తోటల పైన పచ్చదనం పైన తెలంగాణ ప్రజలు కన్నుపడిందని చెప్పడం తెలంగాణ ప్రజల మనోభావాల్ని దెబ్బతీసే వ్యాఖ్య. పవన్ కళ్యాణ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి లక్ష్మణ్ డిమాండ్ చేశారు. हरीश्वर कुमार नामधेयस्य मातृश्री लक्ष्मी नाम्याः सपुत्रस्य सपुत्रिकस्य साः कुटुम्बस्य क्षेम धैर्य स्थैर्य वीर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्म अर्थ काम्य मोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्ध्यर्थं आध्यात्मिक आदिभौतिक आदिदैविक तावत्रे निवारणार्थं सर्वत्र विजयाभिसिद्ध्यर्थं समस्त ग्रहचार दोष परिहारार्थं अधिकारीणाम् अनधिकारीणाम् आनुकूल्यता सिद्ध्यर्थं सर्वशक्तिवत्सरं देवी श्री सीतारामाय स्वामी देवतात्मयं गोष्पदी कृतवाराशं सखे कृतराक्षसं रत्नं वन्दे लीलात्मजं यत्र रघुनाथकीर्तनं तत्र नमस्तकारि परिपूर्णलोचनं కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి వర్యుడు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆంధ్ర రాష్ట్ర కోనసీమకు సంబంధించిన ప్రాంతానికి వారి తోటలు కానీ వారి కొబ్బరికి సంబంధించిన చెట్లు కానీ నష్టం జరిగితే తెలంగాణ యొక్క ప్రజల యొక్క కన్నుబడ్డదని చెప్పేసి మాట్లాడడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ ప్రజలు కూడా ఒక మంచి మనసున్న కైండ్ హార్ట్ ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఈరోజు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక మంది అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా కూడా రిలీజ్ చేస్తే వేలాది మంది అభిమానులు పెద్ద ఎత్తున స్వాగతం పలికి మా హీరో అన్నటువంటి గొప్పగా అభిమానిస్తారు తెలంగాణ ప్రజలు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా బాధ్యత గల నాయకునిగా ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతినే విధంగా మాట్లాడినందుకు తక్షణమే బేషరతుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి ఈ సందర్భంగా వారికి చెప్తూ ఈరోజు కొండగట్టు ఆంజనేయ స్వామి ఈ ప్రాంతానికి వారికి దైవ దర్శనానికి కూడా రావడం జరిగింది. మరి ఆ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆయన బుద్ధిని మార్చి చేసిన తప్పును ఒప్పుకొని తెలంగాణ ప్రజల ఉద్దేశించి మాట్లాడిన మాటలకు నేను క్షమాపణ చెప్తున్నా అని చెప్తే ఆయనకు చాలా మంచిగా ఉంటుంది, మంచి పద్ధతి అని చెప్తున్నా. ఎందుకంటే మనం ప్రజలతో ఎన్నుకోబడ్డప్పుడు భారతదేశంలో ప్రపంచంలో ఏ వర్గాంతో కూడా మంచిగా ఉండే విధంగా ఉండాలి. ఇక అధికారం వచ్చింది కదా అని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి మన తెలంగాణ ప్రజలను మనోభావాలు దెబ్బతినే విధంగా మన గుండెలు మనసులో ఇబ్బంది అయ్యే విధంగా మాట్లాడడం, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతానికి సంబంధించిన సినిమాల లోపల నటించుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొన్న పరిస్థితి వస్తే పవన్ కళ్యాణ్ గారి గిట్ట మా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. సరే ఆయన జరిగిన కొద్ది రోజుల క్రితం జరిగిన మొన్నటి వరకు కూడా ఎవరు మేము మాట్లాడలేదు. రాష్ట్ర మంత్రులు కూడా నిన్న మా రాష్ట్ర కేబినెట్ మంత్రులు మాట్లాడడం జరిగింది. ఈరోజు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మరి ధర్మపురి ప్రజల ఆశీస్సున్న ఎమ్మెల్యేగా
రాష్ట్ర క్యాబినెట్ వెల్ఫేర్ మినిస్టర్గా ఈ జిల్లాలో మా కొండగట్టు ఆంజనేయ స్వామి ఉంటారు, మా స్వామివారు మనందరి విలవేల్పు. మరి ఆ స్వామివారి దర్శనానికి కూడా ఆయన వస్తాడు పవన్ కళ్యాణ్ గారు. మరి అందుకే మరి వారిని దర్శనం చేసుకుని స్వామివారి కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఆ దర్శనం తర్వాత ఆ స్వామివారి వారు చేసిన తప్పును నేను తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడినా అని చెప్పేసి ఆ స్వామివారిని కనుపాన్ని కలిపియాలని చెప్పేసి ఇవాళ స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఏది ఏమైనా కూడా మరొకసారి చెప్తున్నా, రాష్ట్ర మంత్రిగా హెచ్చరిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని